హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. ఫస్ట్ థింగ్, ఇది నాకు చాలా స్పెషల్ వీడియో అండ్ ఫస్ట్ టైం నేను ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోలో 2 days బోనాలు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మేమేం చేసినాము, ఓల్డ్ సిటీలో బోనాలు ఎట్లా జరుగుతాయి కంప్లీట్గా చెప్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఇది ముందు రోజు మైదాకు పెట్టుకున్నా అనమాట. ఆబ్వియస్లీ ఫెస్టివల్ ముందు పెట్టుకోవడం అలవాటు. అండ్ ఇంట్రడక్షన్ వీడియో చెప్పడం మర్చిపోయినా కాబట్టి ప్రిపరేషన్స్ వీడియో నుంచి స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ దత్తుండి వేపాకులు అవన్నీ కట్టిండు, అదొక్కటే పని చేసిండు. మేము ఈ సండే షిఫ్ట్ అయితే ఇంకా నెక్స్ట్ సండే బోనాలు ఉండే అనమాట. సో 1 week అంతా కూడా ఇల్లు సదరడము క్లీనింగ్ దాంట్లోనే సరిపోయింది. అండ్ బోనాల ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఆల్సో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట. ఇన్ని డేస్ నాకు అస్సలు తెలియదు ఓల్డ్ సిటీలో బోనాలు ఇంత మంచిగా జరుగుతాయి అని చెప్పేసి. ఇక్కడ నేను ఫస్ట్ థింగ్ మార్నింగ్ లేవగానే దేవుడి రూమ్ క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేసిన. బికాస్ మేము పాత రూమ్లో ఉన్నప్పుడు క్లీన్ చేసిన, మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చినాక నాకు వీలు అవ్వలేదన్నమాట. ఎట్లాగో ఫెస్టివల్స్ అన్నీ వస్తాయి, శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది, ఇల్లంతా కూడా క్లీన్గా ఉందని చెప్పేసి దేవుళ్ళు ఉంటాయి కదా, రాగి ఇత్తడి అండ్ దేవుడి పూజకు వాడే థింగ్స్ అన్నింటిని కూడా ఇట్లా పీతాంబరం పెట్టి మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఎవ్రీ టైం ఇట్లా క్లీన్ చేసి పూజ చేసినప్పుడు మస్తు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ 10 daysకి ఒకసారన్నా దేవుళ్ళు అన్నిటినీ పీతాంబరం పెట్టేసి క్లీన్ చేస్తా. అండ్ దాంట్లో కొంచెం లెమన్ వేసుకుంటే అయితే ఫస్ట్ టైంకే పోతుంది అన్నమాట. ఇంకా దేవుడు గది ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసిన. ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఒక ఫెస్టివల్ని అఫీషియల్గా సెలబ్రేట్ చేయడం. బికాస్ ఈ 6 నెలల్లో ఫెస్టివల్స్ చాలా తక్కువ వచ్చిన ప్రతి ఫెస్టివల్కి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అట్లా జరిగింది. అండ్ మా దగ్గర అయితే అసలు బోనాలు సెలబ్రేట్ చేసుకోవడం అవేం ఉండవు అన్నమాట. ఎప్పుడో పెళ్ళిళ్ళప్పుడు లేదంటే ఊర్లో చేసినప్పుడు ఉంటాయి, కానీ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి నేను ముందుడే అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా సెలబ్రేట్ చేయాలి, ఏమేమి నైవేద్యాలు చేయాలి అని చెప్పి అన్నీ అడిగిన. అండ్ ఇక్కడ ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత దేవుడి పూజ చేస్తున్నా అనమాట. డైలీ ఒక 1/2 hour పూజ చేయడానికి అవుతుంది. దాని తర్వాత 1/2 hour కొన్ని మంత్రాలు వజ్రకవచ అవి చదువుకుంటా. కాబట్టి అట్లా కంప్లీట్గా నాకైతే ఒక 45 minutes పడుతుంది అన్నమాట. బట్ ఆ 45 minutes చాలా వర్త్ అనిపిస్తుంది. డే అంతా పీస్ఫుల్గా ఉంటుంది పూజతో స్టార్ట్ చేస్తే. అండ్ ఇవాళ ఇంకా ఎక్కువ డివోషనల్ ఫీలింగ్స్ వచ్చినాయి. బికాస్ నేను ఒక అఫీషియల్గా ఎవ్వరు అంటే మమ్మీ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఎవ్వరు లేకుండా ఇండిపెండెంట్గా ఒక ఇంట్లో ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం, అది నాకు తెలియని ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం. సో అట్లా ఇక్కడ దేవుడి పటాలు అన్ని పూజ కంప్లీట్ చేసేసిన అనమాట. ఇంకా పూజ అయ్యే గ్యాప్లోనే నేను ప్రసాదం ఏం చేయాలనేది ముందుడేనే అడిగి ప్రిపేర్డ్గా ఉండే అనమాట. సో దద్దోజనము అండ్ తీయటప్పాలు చేద్దామని అనుకున్నా. నాకైతే మంగళారతి పాటలు 2 వచ్చు, ఆ 2 కూడా 4 lines వస్తాయి అన్నమాట. సో ఆ రెండింటినే రోజు రిపీట్ చేస్తాం. మేబీ దేవుడికి కూడా బోర్ వస్తుంది కావచ్చు, బట్ ఇంకొక ఆప్షన్ లేదనమాట. ఇంకా పూజ అయిపోగానే నైవేద్యం స్టార్ట్ చేసిన. అండ్ ఈ కాస్ట్యూమ్లో ఎందుకున్నా అంటే నేను ఇవన్నీ చేయడమే ఫస్ట్ టైము, అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటే బెటర్ అనిపించింది. సో నేను ప్రిపేర్ చేసి అంతా అయిపోయిన తర్వాత హాఫ్ సారీకి చేంజ్ అయినా అనమాట. ఇట్లా పని చేసినప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ వీడియో తీసేది మా తమ్ముడు. వాడు పంజాబ్ నుంచి రిటర్న్ అయ్యి రిలాక్సేషన్ కోసం వస్తే నేను ప్రతి మూమెంట్ని కూడా క్యాప్చర్ చేయు, ఇది వీడియోది అని ఆ రోజు వాడిని మొత్తం సాగొట్టిన. అండ్ నా స్పెషల్ టైమ్స్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా నాతో ఉంటారనమాట, మా కజిన్స్లో. అట్లా దత్తు చాలా సేఫ్ అయిపోతాడు, ఎందుకంటే డైలీ ఆయననే తీస్తాడు. ఇక్కడ తీయటప్పాలు ఎట్లా చేస్తున్నా అంటే గోధుమ పిండిలో షుగర్ వేసి ముందే కలిపి పెట్టుకున్న పూజ చేయడం కన్నా ముందు. సో దాని తర్వాత ఇంకా చిన్న చిన్న పూరీల్లాగా చేసిన, ఎందుకంటే పెద్ద సైజులో వేస్తే మళ్ళీ అవి కొంచెం పాడైనా అట్లా అవుతుందేమో అని చెప్పి సేఫ్ సైడ్ చిన్నగా చేసి ఆయిల్లో ఫ్రై చేసిన అనమాట. ప్రసాదం చేస్తున్నప్పుడు అయితే ఎట్లా వస్తుందో అని మస్తు భయమైంది. అండ్ పక్కన రైస్ కూడా ఆల్రెడీ అయిపోయింది అనమాట పెరుగన్నం చేయడానికి. ఇంకా నేను ఫస్ట్ టైం ఇక ఫెస్టివల్ చేస్తున్నా కాబట్టి నేనైతే ఏం తినలేదనమాట. ఫాస్టింగ్ ఉండి నైవేద్యం అయిపోయిన తర్వాతనే తిందామని చెప్పి. సో ఇక్కడ బావా బామర్దులకు ఆకలి అవుతుంది కాబట్టి వాళ్ళైతే తినేసిరు. అండ్ ఫెస్టివల్ రోజు నాకు ఇంకా ఏమనిపించిందంటే ఎర్లీగానే లేచినా కానీ ముందు రోజు ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 10 o'clock వరకు అట్లా అయిపోతుండే. నేను నైవేద్యం చూపించి వచ్చేసరికి 11 అయింది కాబట్టి ఆ టైంకి ఆకలిస్తుంది. సో వాళ్ళని తినేయమన్నా. ఇక్కడ మేము వేపాకులు ఇవన్నీ పట్టుకొని వెళ్ళినాం. టెంపుల్ మా ఇంటి పక్కనే ఉంది, అదైతే చాలా పెద్ద బెనిఫిట్ అయింది. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏం చేయాలో నాకు తెలియదు కాబట్టి ఒక అక్క ఉంటే అసలు ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి తనని అడిగి తను చెప్పినట్టు చేసిన. సో కొబ్బరికాయ మర్చిపోయినా అనమాట ఫ్లోలో. ఇంకా పక్కనే కాబట్టి దత్తు వెళ్ళి తీసుకొచ్చేసిండు. నాకైతే ఇదంతా చేస్తుంటే ఏదో పెద్ద మనిషిలాగా ఫీలింగ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇవన్నీ ఇంటి దగ్గర మమ్మీలు అమ్మమ్మలు వాళ్ళు చేస్తుంటే చూడడం తప్ప నా అంతటి నేను ఎప్పుడు చేయలేదు. ఇవన్నీ చేయడం బాగుంది. అండ్ ఇవన్నీ వీడియోస్ అయితే నేను ఒక్కటి కూడా తీస్తున్నాడు అని అనుకోలేదు.
బట్ ఆయన అయితే ఓపికగా అన్నీ క్యాప్చర్ చేశాడు. సో అది ఘటం అన్నమాట. ప్రతి టెంపుల్ అంటే ఇట్లా పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ ఉంటాయి కదా, ఏ గల్లీలో టెంపుల్ ఉన్నా కూడా ఆ గల్లీలో అన్ని దగ్గరలో ఇట్లా ఘటాలు కూర్చోబెడతారు, వాటిని ఘటాలు అంటారు. సో ఇది అంతా కూడా ఫస్ట్ డే అనమాట. సండే రోజు లాల్ దర్వాజా బోనాల దగ్గర అందరు ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటారు. సో మనం తీసుకెళ్ళిన ప్రసాదం ఇస్తే అక్కడ వేరే వాళ్ళు తీసుకున్న ప్రసాదం ఉంటుంది కదా, వాళ్ళు అది పెట్టించిర్రు నాకు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దీపం వెలిగించిన, బికాస్ చాలామంది ఉండే. ఇంకా టెంపుల్ అయితే మా ఇంటి ముందు ఉన్నది, ఇంకా చాలా ఫేమస్ అనుకుంటా. అసలు డే అంతా కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకా పక్కనున్న అన్ని దేవులను కూడా దర్శనం చేసుకొని ప్రదక్షిణలు వేసుకొని కూర్చున్నాం. అండ్ ఈ వీడియోలో స్పెషల్ థింగ్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, నెక్స్ట్ డే, ఈ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే జులూస్ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను గుర్తుపట్టి పలకరించింది. అండ్ ఇక్కడ ఈయన ఏదైతే వీడియో తీస్తుండో ఆ మూమెంట్లో కూడా ఒక ఆంటీ ఉండి ముచ్చట్ల పిల్లతో ఫోటో దిగుదామని అన్నారు. నేను ఇన్ని డేస్ ఎట్లా అంటే ఒక భ్రమలో ఉంటుండే, నా వీడియోస్ ఎవరు చూస్తారులే, అవన్నీ ఎవరో ర్యాండమ్గా చూస్తున్నారు అని అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది దట్ కొంతమంది అయినా స్పెసిఫిక్ పీపుల్, నాకు తెలియని వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి. అది కూడా ఈ స్పెషల్ డే రోజు వాళ్ళు నన్ను కలవడము, మాట్లాడడము, వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేయడం మస్తు హ్యాపీ అనిపించింది. సో మేము అంతా అయిపోయిన తర్వాత దత్తు మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని వచ్చిందనమాట టెంపుల్ ఎట్లుంటుందో చూడడానికి. నేనన్నా మిస్ చేస్తా కొన్ని మూమెంట్స్, కానీ ఆయన అయితే అస్సలు మిస్ చేయడు. ఎక్కడ సందు దొరికితే అక్కడ వీడియో తీయడానికే ట్రై చేస్తాడు. ఇందాక కనిపించిన పాప దీక్ష అనమాట, మా ఓనర్ ఆంటీ వాళ్ళ పాప తను. ఇంకా వాళ్ళు కూడా మాతో పాటు వచ్చేసారు టెంపుల్కి. అంతా అయిపోయిన తర్వాత నేను ఒకటే మొక్కిన, ఏంటంటే నేను ఇదంతా ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏం అనుకోవద్దు అని చెప్పి మాత్రమే మొక్కిన. పెద్ద కోరికలు ఏం లేకుండే, చేసింది మిస్టేక్ కాకుండా ఉంటే చాలా అనిపించింది. అండ్ ఇది టెంపుల్ అయితే ఇక్కడ కనిపించే బ్లాక్ గేట్ ఉంది కదా, అదే మేము ఉంటున్న ఇల్లు అనమాట. చాలా దగ్గర, లిటరలీ ఒక 50 మీటర్స్ కూడా లేదు. అందుకే సో అట్లా తొందరగా వెళ్ళేసి వచ్చినాం. ఇంకా బోనాలు అదంతా అయిపోయిన తర్వాత నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసిన, అది కూడా తమ్ముడే క్యాప్చర్ చేసిండు. దీని షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇవి మా స్పెషల్స్. మా స్పెషల్ డే రోజు వాడు కూడా కోఇన్సిడెంట్లీ మా ఇంటికి వచ్చిండు అనమాట. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత చాలాసేపు రిలాక్స్ అయ్యాం. ఈవినింగ్ విహాన్స్ వచ్చిండే, వదిన వాళ్ళు వచ్చిర్రు. సో అట్లా అందరితో టైం స్పెండ్ చేసిన తర్వాత నైట్ ఇంకా సేమ్ డే అనమాట వాడు వెళ్ళిపోతా అని ఉండే. దాని ముందు కొంచెం సేపు ఇట్లా మేము కూర్చొని, వాడు ఏదో రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళి వస్తే వాడి కెరీర్ ముచ్చట్లు అవి ఇవి అన్నీ డిస్కస్ చేస్తుండే. ఈయన ఆ మూమెంట్స్ని కూడా ర్యాండమ్గా తీసేసిండు. అండ్ ఇంతకుముందు అయితే రోజు కలిసి ఉన్నప్పుడు వాల్యూ తెలియకపోతుండే, ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కలుస్తున్నాము. ఆ కలవడం కూడా ప్లాన్ చేసుకొని ఇద్దరికి లీవ్స్ ఉన్నప్పుడు, ఇద్దరికి కుదిరినప్పుడు కలవడం అనేది చాలా రేర్గా ఉండే. వాడు మస్తు షై, నేనేమో పెద్ద ఎక్స్ట్రోవర్ట్ లాగా బిహేవ్ చేస్తాను. నేను కూడా కాదు, కానీ అట్లీస్ట్ నేను కెమెరా ఫ్రీ ఉంటా, వాడు చాలా షై ఫీల్ అవుతాడు. సో అట్లా వాడిని పంపించేసిన తర్వాత మేము ఏం చేసినామంటే నైట్ లాల్ దర్వాజా వెళ్దామని చెప్పి వెళ్ళినాం. బికాజ్ మేము ఈవినింగ్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళలేదు, అప్పుడన్నా దర్శనం చేసుకుందామని చెప్పి నేను బయటకు వెళ్ళినుండే. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా మొత్తం లిటరల్. ఎట్లా అంటే ఊర్లో జాతరలు ఉన్నప్పుడు వస్తాయి కదా బుగ్గలు, కొన్ని థింగ్స్, అండ్ ఇట్లా కొన్ని దగ్గర కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవుతున్నాయి. ఇది ఎక్కడ అంటే మైసమ్మ టెంపుల్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి చాలాసేపు టైం స్పెండ్ చేసినాం. అండ్ 1 వీక్ అంతా కూడా సండే టు సండే ఎవ్రీడే ఒకరోజు కల్చరల్ యాక్టివిటీస్, ఒకరోజు అన్నదానము, ఇంకా ఒకరోజు అట్లా డిఫరెంట్గా చేస్తూనే ఉన్నారు. నేను అవన్నిటినీ పెద్ద పట్టించుకోలేదు, కానీ ఈరోజు బయటకు వెళ్తే అయితే మస్తు మంది ఉండే అనమాట. సో అట్లా 1 వీక్ అంతా మిస్ అయినా అని కొంచెం బాధ అనిపించింది. అండ్ ఓల్డ్ సిటీలో అంటే హైదరాబాద్లో ఉన్నా కానీ బోనాలు ఇంత స్పెసిఫిక్గా సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన లైవ్లో. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్న దారి మెయిన్ లాల్ దర్వాజా అమ్మవారికి కూడా అన్నమాట. ఇట్లా వేషాలు వేసుకొని కూడా చాలామంది ఉన్నారు. అండ్ బ్యాంగిల్ స్టోర్స్ వచ్చినాయి, బొమ్మల స్టోర్స్ వచ్చినాయి. ఇక లిటరలీ ఊర్లో జాతర ఎట్లయితుందో అట్లా ఉందన్నమాట నాకు. సో అట్లా బోనాల డే అయింది. అండ్ నెక్స్ట్ డే జులూస్ కూడా ఉండి, జులూస్ రోజు వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తా. ఎవరైనా చూడకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు బోనాలు ఇంత గ్రాండ్గా జరుగుతాయి, అమ్మవారిని ఇంత ఎక్కువ మంది భక్తులు కొలుస్తారని నాకు తెలియదు. అండ్ చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్కి అయితే ఇంకా మంచిగా ప్లానెడ్గా ప్రిపరేషన్స్తోని స్టార్ట్ చేసి అట్లా ఇంకా మంచిగా ప్లానింగ్తో సెలబ్రేట్ చేసుకొని మీకు ప్రతి ఒక్క క్లిప్ ఏది మిస్ అవ్వకుండా ఇద్దామని అనుకుంటున్నా. అండ్ అమ్మవారి ఆశీర్వాదాలు మీ మీద నా మీద ఉండి నా ఛానల్ మంచి సక్సెస్ ఇచ్చి మీ అందరికీ నా వీడియోలు నచ్చి అందరికీ అంత మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో ఇంకా ఎవ్రీ టైం చెప్పినట్టే నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే
ఆర్ ఎల్స్ నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నా కూడా నాతోని కామెంట్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం నేను పక్కా మంచిగా ట్రై చేస్తాను, ఇంకా బెటర్గా చెప్పడానికి, బెటర్గా చేయడానికి. బికాజ్ ఈ మధ్యనే నా వ్యూవర్షిప్ మంచిగా పెరుగుతుంది. సో అట్లనే ఛానల్ కూడా కంప్లీట్గా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నా. సో నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.